విజన్ 2047 పేరుతో మరోసారి పబ్లిసిటీ స్టంట్కు దిగారంటూ ఏపీ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్. ప్రజలను మభ్యపెట్టేందుకు, మాయ చేసేందుకు ఇదొక ఎత్తుగడ మాత్రమే అన్నారు ఆయన. చంద్రబాబు పత్రంలో రాష్ట్ర అవసరాలకు చోటే లేదని విమర్శించారు. 1998లోనూ విజన్ 2020 పేరుతో డాక్యుమెంట్ విడుదల చేశారని, అది ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో చీకటి అధ్యాయంగా అభివర్ణించారు. ఆనాడు రైతుల ఆత్మహత్యలు, పనుల కోసం వలసలు, ఉపాధి ఉద్యోగాలు లేక అష్టకష్టాలను దాచేసి చంద్రబాబు విజన్ చుట్టూ నడిపించిన ప్రచారం అంతా ఇంత కాదని చెప్పారు. ప్రైవేటీకరణ పేరుతో ప్రభుత్వ విలువైన ఆస్తులను పప్పుబెల్లాల్లా తన మనుషులకు కట్టబెట్టి అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. 2014లోనూ చంద్రబాబు విజన్ 2029 డాక్యుమెంట్ ప్రచార ఆర్భాటంగానే మిగిలిపోయిందన్నారు. తన హయాంలో 3 విజన్లు ప్రకటించిన చంద్రబాబు చిరస్థాయిగా నిలిచిపోయే పని ఒక్కటైనా చేశాడా అని ప్రశ్నించారు జగన్. ప్రభుత్వానికి మేలు జరిగేలా ఒక్క ప్రాజెక్ట్ అయినా కట్టారా అని నిలదీశారు. ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ 6 హామీలకు తూట్లు పొడుస్తూ మళ్లీ విజన్ 2047 పేరిట డాక్యుమెంట్ విడుదల చేయడం మరో డ్రామా స్టంట్ కాదా అని జగన్ ప్రశ్నించారు. జగన్ చేసినటువంటి ట్వీట్ను చూస్తూ ఉన్నాం. విజన్ 2047 పేరిట చంద్రబాబు మరోమారు పబ్లిసిటీ స్టంట్కు దిగారు. ప్రజలను మభ్యపెట్టడానికి, మాయ చేయడానికి ఇది ఒక ఎత్తుగడ మాత్రమే. చంద్రబాబు గారి పత్రంలో రాష్ట్రం అవసరాలకు, ప్రజల అవసరాలకు చోటే లేదు. వాస్తవిక దృక్పథం అంతకన్నా లేదు. ఆయన పాలన ఎప్పుడు ప్రజలు తనకిచ్చిన 5 ఏళ్ల కాలంలో తన మేనిఫెస్టోలో చెప్పిన వాటి అమలు మీద ఎప్పుడూ ఉండదు. ఎప్పుడూ ప్రజలను మోసం చేయడం మీదనే, ప్రజలను మాయ చేయడం మీదనే తన ధ్యాసంతా ఉంటుంది అంటూ చేసినటువంటి ట్వీట్ను మనం చూస్తూ ఉన్నాం. విజన్ 2047 పేరుతో మరోసారి పబ్లిసిటీ స్టంట్కు దిగారంటూ ఆరోపించారు వైసీపీ అధ్యక్షుడు జగన్. ప్రజలను మభ్యపెట్టేందుకు, మాయ చేసేందుకు ఇది ఒక ఎత్తుగడ మాత్రమే అని విమర్శించారు. 1998లోనూ విజన్ 2020 పేరుతో డాక్యుమెంట్ విడుదల చేశారని, అది ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో చీకటి అధ్యాయంగా అభివర్ణించారు జగన్. ఆనాడు రైతుల ఆత్మహత్యలు, పనుల కోసం వలసలు, ఉపాధి ఉద్యోగాలు లేక అష్టకష్టాలను దాచేసి చంద్రబాబు విజన్ చుట్టూ నడిపించిన ప్రచారం అంతా ఇంత కాదని చెప్పారు. ప్రైవేటీకరణ పేరుతో ప్రభుత్వ విలువైన ఆస్తులను పప్పుబెల్లాల్లా తన మనుషులకు కట్టబెట్టి అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. ఇక 2014లోనూ చంద్రబాబు విజన్ 2029 డాక్యుమెంట్ ప్రచారం ఆర్భాటంగానే మిగిలిపోయిందన్నారు.